ముగ్గురు కోడళ్ల పీతల పులుసు అనగనగా ఒక అందమైన పల్లెటూరిలో కాంతమ్మ అనే ఒక అత్తగారుండేది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. పెద్ద కోడలు సుశీల, రెండో కోడలు రాధ, మూడో కోడలు శ్రావణి. ముగ్గురు అమాయకంగా చాలా మంచిగా ఉండేవారు. కాని కొంచెం తిన్నపాటికి మాత్రం అదుపు ఉండేది కాదు. ఒకరోజు కాంతమ్మకి అకస్మాత్తుగా పీతల పులుసు తినాలనిపించింది. ఓయ్ కోడలూ, నాకెంతో కాలంగా పీతల పులుసు తినాలని ఉంది. చెరువుకెళ్ళి పీతలు పట్టుకుని రండి. ముగ్గురు ఒకరినొకరు చూసుకుంటూ, పీతలు పట్టడమా? అవి కరిస్తాయట. కాని అత్తగారి మాట కాబట్టి వెళ్ళక తప్పలేదు. ముగ్గురు కోడళ్ళు చెరువు దగ్గరకు వెళ్లారు. అయ్యో, ఇది కదులుతోంది. ఇది పీతేనా? అది నా దగ్గరకు వస్తోంది. నన్ను కరుస్తుంది. అమ్మో, ముందుగా నువ్వే పట్టుకో. అలా భయపడుతూ అరుస్తూ ఎట్టకేలకు ఒక బుట్ట నిండా పీతలు పట్టుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక కాంతమ్మ చెప్పినట్టు పీతలను శుభ్రం చేసి చింతపండు, కారం, మసాలాలు వేసి పులుసు వండటం మొదలుపెట్టారు. వంటవాసన ఊరంతా పాకింది. అయ్యో, ఎంత మంచి వాసన వస్తోంది. నాకు ఇప్పుడే తినాలి అనిపిస్తోంది. అత్తగారు చూస్తే మనల్ని తిడతారు. పులుసు రెడీ అయ్యాక నేను స్నానం చేసి వచ్చి తింటాను. అప్పటివరకు ఎవరూ ముట్టుకోవద్దు. అని చెప్పి వెళ్ళిపోయింది. కోడళ్ళ ముగ్గురు గిన్నె దగ్గర నిలబడి వాసన చూస్తున్నారు. ఒక్క ముక్క రుచి చూస్తే ఏమవుతుంది? అవును, కొంచెమే కదా. సరే, ఒక్క ముక్క మాత్రమే. ఒక్క ముక్కతో మొదలైంది. 2 ముక్కలు, 3 ముక్కలు. అరే, ఎంత రుచిగా ఉంది! అలా మాట్లాడుకుంటూ చూసేలోపే గిన్నె మొత్తం ఖాళీ అయిపోయింది. అయ్యో, అత్తగారొస్తే ఏమవుతుంది? మనల్ని బాగా తిడతారు. ఏం చేద్దాం ఇప్పుడు? ముగ్గురు తలలు పట్టుకుని ఆలోచించసాగారు. కాంతమ్మ స్నానం చేసి వచ్చి గిన్నె తీసి చూసింది. అరే, పులుసెక్కడా? కోడళ్లను పిలిచింది. ఎవరు తిన్నారు? ముగ్గురు ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టారు. అత్తయ్య, నేను రుచి మాత్రమే చూశాను. నేను కూడా కొంచెమే తిన్నాను. నేను కూడా అలాగే. ముగ్గురు కలిసి అలా అలా చేస్తూ మొత్తం అయిపోయిందత్తయ్యా. కాంతమ్మ మొదట కోపంగా చూసింది. తర్వాత వారి అమాయకత్వం చూసి నవ్వుకుంది. మీ ముగ్గురూ ఒకటే. తినడం మాత్రం బాగా వచ్చు. అందరూ కలిసి నవ్వుకున్నారు.